వెల్కమ్ టు రామ్చే వెబ్. నేను మీ రామ్మోహన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడాలనుకుంటే షేర్ చేయండి. నేను రూపొందించిపోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, శిక్షా సప్తాహంలో భాగంగా డే 5లో మనం స్కిల్లింగ్ డే అండ్ డిజిటల్ డేగా మనం మాట్లాడుకుంటాం. ఈ స్కిల్లింగ్ డే అండ్ డిజిటల్ డేలో ఉన్నటువంటి ముఖ్య అంశాల గురించి మనం చర్చిద్దాం. స్కిల్లింగ్ డే గురించి మాట్లాడే ముందు NEP 2020 మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టు 21st సెంచరీ స్కిల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. దానిలో భాగంగా ఇక్కడ చూడండి, లైఫ్ స్కిల్స్ అండ్ కెరీర్ స్కిల్స్ గురించి, అదేవిధంగా డిజిటల్ లిటరసీ గురించి కూడా మనకి ఇక్కడ 2 అంశాలుగా ఇచ్చింది. ఆ 2 అంశాలు మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. అసలు స్కిల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏ స్పెషల్ ఎబిలిటీ ఆర్ టెక్నిక్ అక్వైర్డ్ బై ద స్పెషల్ ట్రైనింగ్ ఇన్ దేర్ అండ్ ఇంటలెక్చువల్ ఆర్ ఫిజికల్ ఏరియా. అంటే ఫిజికల్ ఏరియాలో కానీ ఇంటలెక్చువల్లో కానీ మనం ఆ టెక్నిక్స్ యూజ్ చేయడాన్ని మనం స్కిల్గా మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఇంట్రడక్షన్ చూసినట్లయితే, ఈ రోజు మనం డిజిటల్ అండ్ స్కిల్ డేగా మనం ప్రకటించుకున్నాం కనుక, సో బై డెడికేటింగ్ ఏ డే విత్ దిస్ అబ్జర్వెన్స్ టు స్కిల్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండి. కాబట్టి దీనిలో భాగంగా మనం ఏం చేస్తామంటే, ఈ 21st సెంచరీలో మనం బాగా లైఫ్ లీడ్ చేయాలంటే ఈ 2 స్కిల్స్ బాగా ఉండాలని చెప్పేసి NEP 2020 మనకు బాగా చెప్తుంది. ఎంపవరింగ్ స్టూడెంట్స్ త్రూ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కీ ప్రయారిటీ యాజ్ ఇట్ ఎన్హాన్సెస్ దేర్ ఎంప్లాయబిలిటీ అండ్ బూస్ట్ దేర్ ఓవరాల్ పర్సనాలిటీ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్. అంటే ఈ 21st సెంచరీలో మనం లైఫ్ బాగా లీడ్ చేయాలంటే, ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే, మన పర్సనాలిటీ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకోవాలనుకుంటే, చక్కగా మనం బిల్డ్ చేసుకోవాలనుకుంటే, సో ఈ డిజిటల్ స్కిల్స్ అండ్ ఈ కెరీర్ అండ్ లైఫ్ స్కిల్స్ అనేది బాగా రావాలని చెప్పేసి NEP 2020 మనకు చెప్తూ ఉంది. సో అదేంటో చూద్దాం. సో మరి హేతుబద్ధత అంటే మనం ఎలా చేయించు, రేషనల్ అంటే ఏ విషయాలు మనం క్రియేట్ చేసి దీన్ని బాగా పిల్లల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు అంటే, ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దీని ఇంపార్టెన్స్ గురించి మనం అందరికీ, అంటే మన SMC మెంబర్స్ కానీ ఇంకొకరు కానీ సమాజంలో ఉన్న అందరికీ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలి. ఇంకా ఏం చేయొచ్చు అంటే బ్రిడ్జింగ్ ద గ్యాప్ అనమాట. అంటే కనెక్ట్ స్టూడెంట్ విత్ పొటెన్షియల్ ట్రైనర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంప్లాయర్స్. అంటే ఎవరైతే ఈ స్కిల్ డిజిటల్ లిటరసీ ఉన్నటువంటి ట్రైనర్స్ ఉంటారో, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, ఎంప్లాయీస్ ఉంటారో, వాళ్ళకి పిల్లలకి మధ్య కనెక్షన్స్ మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళు చెప్పినట్టు విషయాలు వీళ్ళు తెలుసుకొని కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగే పిల్లలకు కూడా మనం మోటివేట్ చేయాలి. అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మనం. సో ఈ ట్రెడిషనల్ అకాడమిక్స్ నుంచి పిల్లలు కాస్త బయటకు వచ్చి ఈ కెరీర్ పాత్స్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే పిల్లల్లో మరింత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి, కాన్ఫిడెంట్ డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే సక్సెస్ స్టోరీస్ కూడా, ఎవరైతే ఈ ప్రొఫెషనల్లో సక్సెస్ అయ్యి ఉంటారో వాళ్ళ యొక్క స్టోరీస్ మనం పిల్లలకి తెలియజేసినట్లయితే చక్కగా ఉంటుంది. సో ముఖ్యంగా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే, ఇది 6th to 12th గ్రేడ్స్. మన ప్రాథమిక పాఠశాలలో కూడా మనం వీటిని మనం ప్రమోట్ చేయొచ్చు. సో పేరెంట్స్కి, టీచర్స్కి, కెరీర్ కౌన్సిలర్స్కి, పాలసీ మేకర్స్కి కూడా ఈ విషయాలు మనం తెలియజేయాలి. వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. అయితే ఈ స్టేక్ హోల్డర్స్, ఈ భాగస్వామ్యం, అంటే ఎవరైతే ఈ విషయాలు చేయాలో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎవరు దీన్ని బాగా ఫోకస్ చేయాలో, మన పాఠశాల స్థాయి అయితే ఉపాధ్యాయులు ఎక్కువగా చేయాలి. సో ఏం యాక్టివిటీస్, దాదాపు ఇందులో 14 యాక్టివిటీస్ ఉన్నాయి. మనం టూకీగా చూసుకెళ్ళిపోదాం. వీళ్ళు ప్రాథమిక పాఠశాలలో కొన్ని నిర్వహించుకోవచ్చు, హై స్కూల్ లెవెల్లో కూడా కొన్ని నిర్వహించుకోవచ్చు మనం. ఇందులో ముఖ్యంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ గురించి మాట్లాడితే, మనం ఇది ఇంప్రూవ్ చేయడానికి మనం రోల్ ప్లేస్ కండక్ట్ చేయొచ్చు. మన ప్రాథమిక పాఠశాలలో కూడా ఇవి మనం ప్రతిరోజు ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో కూడా ఈ రోల్ ప్లేస్ మనం చేస్తూ ఉంటాము, సేల్స్ అండ్ మార్కెటింగ్ సంబంధించి. సో మనం కూడా ఈ ప్రాథమిక దశలో, ఫౌండేషన్ లెర్నింగ్ స్టేజ్లో కూడా మనం ఈ కమ్యూనికేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి మనం చేయించవచ్చు. పళ్ళు అమ్మే విధంగా చిన్న వర్క్షాప్స్, చిన్న రోల్ ప్లేస్ చేస్తూ ఉన్నాం, అది కూడా మనం చేయించవచ్చు. నెక్స్ట్ కల్చరల్ అండ్ హిస్టారికల్ అవేర్నెస్. సో విజిట్ టు హిస్టారికల్ ప్లేసెస్. సో మనం ఈ తరగతి గదిలో భాగంగా, ఈ సబ్జెక్టు ఓరియంటేషన్లో భాగంగా, మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో భాగంగా సోషల్లో కానీ సైన్స్లో కానీ హిస్టారికల్ అండ్ కల్చరల్ ప్లేసెస్ విజిట్ చేసి అక్కడున్నటువంటి విషయాలను అబ్జర్వ్ చేయడం, అనలైజ్ చేయడం కూడా మన పిల్లలకి నేర్పించాలి. ఆ తర్వాత లెర్నింగ్ ఫ్రమ్ నేచర్ అండ్ అగ్రికల్చర్, ఇది కూడా మనం ప్రాథమిక పాఠశాలలో కూడా చేయించవచ్చు. ఏదైతే మన కిచెన్ గార్డెన్ ఉందో అక్కడికి వెళ్ళి ఎలా మనం ఫార్మింగ్ చేస్తామో అవన్నీ కూడా మనం నేర్పించవచ్చు. ఇంకా ఎక్కువగా హై స్కూల్ లెవెల్లో చేయించాలంటే విజిట్ టు ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ హార్టికల్చర్ నర్సరీస్, ఇవన్నీ మనం చేయించవచ్చు. సో తద్వారా వీళ్ళకి కొత్త క్రియేటివిటీ, నెక్స్ట్ ఆ నేచర్ గురించి, అగ్రికల్చర్ గురించి మరింత అవగాహన ఏర్పడుతుంది. సో లెర్నింగ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ కోర్స్ అంటే మన కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజేషన్ అండ్ గార్డెనింగ్, ఇవన్నీ మనం ప్రాథమిక పాఠశాలలో కూడా మనం మిడ్ డే మీల్స్ చేస్తున్నటువంటి రూమ్లో తీసుకెళ్ళి చూపించవచ్చు. అలాగే ఇంటి దగ్గర కూడా ఏ విధంగా చేయాలో మనం
పిల్లలు కాస్త నేర్పించవచ్చు. సో దీనికి మంచి ప్లానింగ్, నెక్స్ట్ మెజర్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్ కూడా పిల్లలకి తెలుస్తుంది, ఈ స్కిల్స్ డెవలప్ అవుతాయి అందులో. సో లెర్నింగ్ ఫ్రమ్ హ్యాకథాన్ అంటే ఇది కోడింగ్ ఛాలెంజెస్, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ మనం కొంచెం హయ్యర్ స్టాండర్డ్లో నేర్పించవచ్చు పిల్లలకి. కాబట్టి ప్రతి దాంతో మనకి యాక్టివిటీ మనం ఎలా చేయించాలి, దీంట్లో ఏ స్కిల్ డెవలప్ అవుతుందో కూడా మనకి క్లియర్గా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో తర్వాత బ్యాగ్ మేకింగ్ వర్క్షాప్, ఇది ప్రాథమిక పాఠశాలలో మనం చేయించవచ్చు. సో ఇది మనం చాలా నో బ్యాగ్ డే రోజు కానీ లేకపోతే ఎవ్రీ సాటర్డే కూడా మనం వీటి మీద ఫోకస్ చేసి చాలా యాక్టివిటీస్ మనం చేయిస్తున్నాం. అలాగే బ్యాగ్ మేకింగ్ వర్క్షాప్స్ కూడా మనం నిర్వహించుకోవచ్చు. దాంట్లో మనం ఈ సూయింగ్ స్కిల్స్ కానీ, డిజైనింగ్ క్రియేటివిటీ కానీ, సో ఇవి మనం బాగా పిల్లల్లో తీసుకురావచ్చు. డ్రింకింగ్ సేఫ్ వాటర్, ఇది మనం ఈ టెస్టింగ్ అనేది మనకి అప్పర్ ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ లెవెల్లో చేయించవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రాథమిక పాఠశాలలో మనం సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగాలని, మనం కాచి చల్లార్చని తాగాలని, ఈ విషయాలు మనం ప్రమోట్ చేయొచ్చు. అలాగే సాయిల్ ఫెర్టిలిటీ, ఇది కూడా హై స్కూల్ లెవెల్లో కూడా మనం బాగా చేయించవచ్చు. సో లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకోవచ్చు. ఎవరైతే ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళని మనం పాఠశాల తీసుకొచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం చేయగలిగితే వాళ్ళని చాలా విషయాలు పిల్లలు నేర్చుకుంటారు. కెరీర్ గైడెన్స్ అండ్ కొలాబరేషన్, నెట్వర్కింగ్, ఈ విషయాలన్నీ కూడా మనం వర్క్షాప్ నిర్వహించవచ్చు, ఒక ప్రొఫెషనల్ తీసుకోవచ్చు. అలాగే ఇది ముఖ్యంగా ఇది చేసుకుంటే ప్రతి పాఠశాలలో ఈరోజు ఇది చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం అండి. ఫస్ట్ ఎయిడ్ వర్క్షాపు, ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ బేసిక్స్ పిల్లలకు నేర్పించాలి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అండ్ టీమ్ వర్క్ అండ్ క్రిటికల్ థింకింగ్, ఏ సందర్భాల్లో ఏ ట్యాబ్లెట్స్, ఏ మెడిసిన్ మనం యూజ్ చేయించవచ్చు, లేకపోతే ఈ ఫస్ట్ ఎయిడ్లో తేలుకుంటున్నప్పుడు ఏం చేయాలి, పాము కుట్టినప్పుడు ఏం చేయాలి అనేది ఒక చార్ట్ రూపంలో డిస్ప్లే చేయించి, లేకపోతే వీడియోస్ చూపించి ఆ బాక్స్లో ఏమేమి ఉంటాయో అని కూడా మనం పిల్లలకి తెలియజేయించవచ్చు. సో ఈ విధంగా మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మనం బాగా చూసుకోవచ్చు. అయితే దీనికి స్టేక్ హోల్డర్స్ ఎవరు మనం చూద్దాం. ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అని, లెర్నింగ్ అబౌట్ డిజైన్స్ అని, పోటరీ స్కిల్స్, ఇది కూడా మనం చేస్తూ ఉంటాం ప్రాథమిక పాఠశాలలో, మట్టితో నమూనాలు చేస్తూ ఉంటాం. అలాగే బ్యాంబూ క్రాఫ్ట్ వర్క్ కూడా మనం చేయించవచ్చు. సో ఇది స్టేక్ హోల్డర్స్ ఎవరంటే ఎవరైతే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటారో, ఏజెన్సీస్ ఉంటాయో, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా పాఠశాలలకి ఆ ఆర్గనైజేషన్స్కి మధ్య వారధిగా పనిచేయాలి. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా కవరేజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ డిపార్ట్మెంట్స్. అలాగే ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏముంటాయంటే ఇంక్రీజ్ అవేర్నెస్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. పేరెంట్స్ మధ్య బాగా మనం ఈ విషయాలు తెలియజేస్తే కేవలం ఈ సాంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి ఈ విద్యా విధానంలో ఉన్నటువంటి జాబ్సే కాకుండా ఇవి కూడా మనకు బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ టెక్నికల్ అండ్ డిజిటల్ అండ్ ఈ స్కిల్స్ అనేవి మనకు తెలియజేస్తున్నారు. సో ఈ కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయని చెప్పేసి కూడా మనం వీళ్ళకి తెలియజేయాలి. కొలాబరేషన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ట్రైనింగ్ ప్రొవైడర్స్. సో ఈ లెర్నింగ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అనేది మనం చూడొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ కొలాబరేషన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ ప్రొవైడర్స్ అండ్ ఇండస్ట్రీ, మన స్కూల్స్కి అనుసంధానం చేసే విధంగా మనం చూడాలి. సో ఇది మనం చూస్తాం. నెక్స్ట్ డిజిటల్ లిటరసీలో భాగంగా మనం చూద్దాం. డిజిటల్ లిటరసీలో ఈ పాఠశాల మనం ఇవాళ ఏం చేయాలంటే స్కూల్లో ఉన్నటువంటి డిజిటల్ వనరుల స్థితిని మనం నిర్ధారించుకుంటూ వాని వినియోగంలో తీసుకురావాలి మనం చేయాలి ముఖ్యంగా. మరి డిజిటల్ లిటరసీలో ఏం చేద్దాం చూద్దాం ఒకసారి. సో ఈ స్కూల్లోని డిజిటల్ వనరులు ఏవైతే ఉన్నాయో టాస్క్ 1లో భాగంగా మన ఐఎఫ్ఈ ప్యానల్స్, స్మార్ట్ టీవీస్ ఉంటే వాటి కనెక్షన్స్ ఎలా ఉన్నాయో అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. టాస్క్ 2లో భాగంగా మనం కనెక్ట్ ఎలా చేయాలి, ప్రొజెక్టర్ని ఎలా యూజ్ చేయాలి, ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేయాలి, ఐఎఫ్పి ప్యానల్స్ మనకి ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేయాలి, ఈ విషయాన్ని మనం టాస్క్ 2లో చూసుకుంటాం. టాస్క్ 3లో మనం ఏం చేస్తాం, దీక్షపై అవగాహన. ఎందుకంటే ఈ దీక్ష పైన ప్రతి టీచర్కి అవగాహన ఉండాలి, పిల్లలకు కూడా అవగాహన ఉండాలి. ఈ దీక్ష మొబైల్ యాప్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి, కంటెంట్ ఎలా చదవాలి, దీక్షలో ఉన్నటువంటి కోర్స్ ఎలా మనం లాగిన్ అవ్వాలి, సర్టిఫికేట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా దాదాపు 1 or 2 hours పాటు మనం టీచర్లందరూ కూర్చొని అవగాహన చేసుకోవాలి. ఎవరైతే దీనిపైన పూర్తి అవగాహన ఉంటుందో ఆ టీచర్తో ఇవన్నీ చెప్పించాలి. అలాగే ఈ డిజిటల్ డివైస్లో కంటెంట్ వినియోగం ఎలా వినియోగించుకోవాలనే విషయాలు కూడా మనం డిస్కస్ చేయాలి. అలాగే ఒక పీరియడ్ స్టోరీ బోర్డు రాయడం, అంటే ప్రతి టీచరు తప్పనిసరిగా చేయాల్సిన టాస్క్ అనమాట ఇది. 45 minutesలో పీరియడ్ మనం ఈ స్టోరీ బోర్డు ఎలా క్రియేట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. ఎవరైనా బాగా తెలిసిన టీచర్తో మిగతా టీచర్కి చెప్పించాలి. మోడల్ టీచింగ్ విత్ డిజిటల్ డివైజెస్, మనం ఎలా క్లాస్ చెప్పాలి, సో ఆ విషయాలను మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. ఇవే కాకుండా కోడింగ్ నేర్పించడం, నెక్స్ట్ ప్రజెంటేషన్స్, చాట్ జీపీ, ఇవన్నీ వీటికి ప్రత్యేకించి ఒక్కొక్క దాని గురించి ఒక వీడియో నేను తయారు చేయాలనుకుంటాను. వీటన్నిటి గురించి మరింత అవగాహన పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. మీ రామ్మోహన్.